అసలే ఆదివారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ నైట్ ప్యాంట్ టీ-షర్ట్ పై సైకిల్ పై సతీ సమేతంగా వచ్చిన వ్యక్తి ఎవరా వ్యక్తి? సైకిల్ పై వచ్చాడు, బస్సులో వెళ్ళాడు, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయనే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న పరిసరాలను ఆయన పరిశీలించి ఎండాకాలం దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, బాత్రూంలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి ఆయన సూచించారు. కామారెడ్డి డిపోకు సంబంధించిన బస్సులు రామాయంపేట బస్టాండ్ కు రావడం లేదని ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకుపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు తాగునీటి ఇబ్బందులు కలగకూడదని ఆర్టీసీ ఎండీతో మాట్లాడి కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు కూడా రామాయంపేటలో ఆగే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సులలో 70% మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, ప్రయాణానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లో ప్రయాణికులకు చల్లని త్రాగునీరు డిఎం అందిస్తున్నట్లు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట బస్ డిపోకి రావడం జరిగింది. రామాయంపేట బస్ డిపోలో ఇక్కడ మొత్తం అందరు పబ్లిక్తో అందరు కూడా ఇంటరాక్ట్ అయ్యేసి, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అని చూడడం జరిగింది. బట్ ఇక్కడ మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ పబ్లిక్కి అందుబాటులో ఉంది. సో అది మళ్ళీ కొన్ని రోజులలో దానికి కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామనేసి డిఎం గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వేరే అవసరాలకు కూడా, వాష్రూమ్స్కి అవి అవసరాలకు కూడా వాటర్ కొద్దిగా ఏమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా మున్సిపాలిటీ నుంచి ఇంకా వాటర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మంచిగా నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంది డిపో మొత్తం. సో దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి లేదా డిపో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 70% మంది లేడీసే వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే మనం బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేసినాం. సో వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న స్థానికులు కొన్ని రిక్వెస్ట్ పెట్టినారు, ఆ కామారెడ్డి నుంచి వచ్చే బస్సెస్ అంతా కూడా కొద్దిగా ఇక్కడ కూడా ఆపాలనేసి. మరి అది ఆర్టీసీ ఎండీ గారితో కూడా మాట్లాడి ఒకవేళ సాధ్యమైతే అవి కూడా మనము ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థం ఏమైనా ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఏమన్నా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాండ్స్ కూడా టేకప్ చేయాలనేది కూడా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. సో ఈ మోడర్నైజేషన్లో భాగంగా మన మెదక్ కానివ్వండి, రామాయంపేట డిపో కానివ్వండి, ఇంకా ఏమైనా మెరుగైన సౌకర్యాలు అందించాలంటే అవి కూడా ప్రభుత్వ తరఫున చేయడం అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్, టేస్ట్ అండ్ హెల్త్ కలిసే ఓ అపూర్వ అనుభూతి. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.